సో రైతులు లేరు, ఓనర్స్ ఉంటే మనం ధర కనుక్కోవడానికి మనకి ఉంటుంది. ఫ్రెండ్స్ అవి 65,000కు కొనుక్కున్నారంట గురజాల వాళ్ళే. అమ్మడి పోయినాయి అన్న మనకి ఎప్పుడు పోయిన వారమే పోయినా. ఎవరు కొనుక్కున్నారు? ఎలాగా అది తెలిసి ఛానల్ నుంచి వచ్చారా? వాళ్ళే వచ్చారు. ఫ్రెండ్స్ ఈ అన్నయ్య మా ఊరే అంకారావు గారు. సో మన ఛానల్లో పెడితే హస్సానాబాద్ నుంచి వచ్చి వాళ్ళు కొనుక్కున్నారంట, తెలంగాణ వాళ్ళు. సో హ్యాపీ. చూడండి సంతకు వచ్చినప్పుడు అమ్ముడు పోయినప్పుడు నేను మా ఊరే అని చెప్పేసి నేను వీడియో తీసా, అమ్ముడు పోయింది. చూడండి రైతు చాలా హ్యాపీగా ఉన్నారు. అన్న ఎంత చెప్తున్నావు అన్న? ఎంత కొన్నారు? 55,000 కొన్నారు. సో సంత పక్కన పొలంలో ఒక షెడ్ ఉంది. ఈ షెడ్ దగ్గర ఈ ఆవులు, కొన్ని ఎద్దులు, కోడిదూడలు అయితే ఉన్నాయన్నమాట. మీకు నేను చూపిస్తున్నాను. సో వీటికి నంబర్స్, రంగులు వేశారు. రీజన్ అయితే నాకు ఐడియా లేదు. సో ఈ షెడ్లో ఒక ఎద్దు ఉంది, అక్కడ ఒక జత ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఆ పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. అక్కడైతే అరక తోలుతున్నాయి, అవి అక్కడికి వెళ్ళలేదు నేను, ఇప్పుడు వెళ్తాను. సో ఈ వీడియో ఎక్కువ లెంత్ వస్తే పార్ట్ 1, పార్ట్ 2 కూడా నేను మీకు చేస్తానండి, మీరు గమనించండి. చూడండి ఇక్కడ కూడా కొన్ని జతలు ఉన్నాయి, కొంచెం ఏజ్డ్ ఇవి. ఇటు చివరికి కూడా ఉన్నాయి. ఈ బండికి కట్టేశారు చుట్టూరు. పెద్ద కొమ్ములు ఉన్నాయి వీటికి. ఓకే అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ పొలం దగ్గర దున్నుతున్నది కదా, అక్కడికి వెళ్తాను, చూపిస్తాను మీకు. నేను రేట్ కూడా చెప్తాను. సో ఇక్కడ ఒక జత ఉంది, గడ్డి మోపు వేశారు. రైతులు అయితే లేరు వీటి ధర కనుక్కోవడానికి. కొన్ని పొడవడం, తనడం చేస్తూ ఉంటాయి అన్నమాట, మనం దూరంగా ఉండాలి. సో అక్కడ దున్నడం జరుగుతుంది, అక్కడికి నేను వెళ్తాను, రేటు కూడా కనుక్కుంటాను. చూడండి ఇక్కడ పొలం ఉంటుంది. ఈ పొలంలో మనకి గొర్రు, కాడుమాను ఇవన్నీ కూడా రెంట్కి ఇస్తారు. 150 రూపీస్ తీసుకుంటారు అన్నమాట. గతంలో 100 రూపీస్ తీసుకున్నారు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. సో ఈ జత ఎంత కొన్నారో నాకు ఐడియా లేదు, అడుగుతాను రైతుల్ని. అన్న ఎంత కొనుక్కున్నారన్న? 65,000 కొనుక్కున్నారు. ఏ ఊరు వాళ్ళు కొనుక్కున్నారు? గురసాల. ఈ జతకి ఎంత కొన్నారన్న? ఐడియా లేదు. ఫ్రెండ్స్ అవి 65,000కు కొనుక్కున్నారంట గురజాల వాళ్ళే. ఇవి కోడిదూడలు కదన్నా? సో కొంచెం మంచిగా ఉంది. సో బ్రైట్నెస్ సరిగ్గా లేదు, మనకి క్లారిటీగా కనిపించట్లేదు. ధర కనుక్కొని మనం సంత లోపలికి అయితే వెళ్తాం.
బాబాయ్ ఎంత కొనుక్కున్నారు బాబాయ్? 80,000 అన్న. 80,000 కొనుక్కున్నారా? ఎంత చెప్పారు? నేను 90 చెప్పా, అడ్జస్ట్ చేసి 80,000. ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి? బండి కూడా అలవాటు ఉంది. ఓకే. అటు వయసు అంతా ఇటు వయసు అంతా. సో వీళ్ళంతా రైతు సోదరులు, సంతకు వచ్చిన రైతు సోదరులు. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు నేను గురజాల పశువుల సంతకి రావడం జరిగింది. మా యూనివర్సిటీకి ఫెస్టివల్ సందర్భంగా హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి కేవలం రైతులకు ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు అయితే చేస్తున్నాను. యాక్చువల్గా వీటిని ఒక 5,000 మంది, నేను చేసిన వీడియో 5,000 మంది చూస్తే సో $1 వస్తుందంటే 94 రూపీస్ మాత్రమే వస్తాయన్నమాట. ఈ 5,000 లోపు మంది చూస్తే అవి కూడా రావు. సో మనకి పెట్రోల్ ఖర్చులు అలానే నెట్ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. ఈ సంతంతా తిరగడానికి నాకు 2.5 గంటల సమయం పడుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎడిటింగ్ 1 గంట పడుతుంది. చిన్న చిన్న పార్ట్స్గా ఉన్న వీడియోని ఎక్స్పోర్ట్ చేసి, అంటే ఒక ఫుల్ వీడియోగా చేయడానికి మళ్ళీ ఎక్స్పోర్ట్ అంటారు, అదొక అర్ధగంట పడుతుంది. అప్లోడింగ్ ఒక అర్ధగంట పడుతుంది అనమాట. మొత్తం ఓవరాల్గా 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది అనమాట. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మనకి మనీ అంటే చాలా తక్కువగా వస్తాయి. సో మనకి పెట్రోల్ ఖర్చులు కూడా వచ్చి రానట్టుగా వస్తాయి అనమాట. అయినా కూడా నేను ఇది కేవలం రైతులకు ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతోనే వీడియోలు చేస్తున్నాను అనమాట. కాబట్టి మీరంతా రైతు సోదరులు ఈ వీడియోని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రతి వీడియోని లైక్ చేయండి. 5,000 మంది చూస్తున్నారు, కనీసము 500 మంది కూడా లైక్ కొట్టడం లేదు. నేను ఈ వీడియోకి 1000 అయితే లైక్స్ టార్గెట్స్ పెట్టుకున్నా అండి. తప్పకుండా మీరు లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు ప్రోత్సహిస్తేనే నాకు ఇంకా ఎలాంటి వీడియోలు అయితే చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. లేదంటే ఇంతటితో ఆగిపోవాల్సి వస్తుంది అనమాట. ఈ వీడియోలో మీకు నేను సంతకు వచ్చినటువంటి కోడిదూడలు, ఎద్దులు, వాటి యొక్క రేట్లు, అలానే రైతుల యొక్క ఫోన్ నంబర్లు కూడా చెప్తే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి సంతకి మంచి మంచి కోడిదూడలు తక్కువ ధరకి వస్తూ ఉంటాయి, రైతులు తీసుకొస్తూ ఉంటారు. అలాంటివి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అలానే ఈ సంతలో అమ్ముడుకు పోకపోతే ఎద్దులు కానీ కోడిదూడలు కానీ మీ బాడుగు వృధా అవుతుంది. అందుకోసమే నేను ఈ వీడియోలు తీస్తున్నాను అనమాట యాక్చువల్గా. సో రైతు ఫోన్ నెంబర్ ఇస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా యూట్యూబ్లో చూసి చాలామంది రైతులు మీకు కొనుక్కునే అవకాశం ఉంటుంది అనమాట. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తప్పకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 1000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా లైక్ కొట్టండి, నన్ను ప్రోత్సహించండి మరిన్ని వీడియోల కోసం. అలానే మీ దగ్గర ఉన్నటువంటి ఆవులు, ఎద్దులు, కోడిదూడలు అమ్మకాల కోసం మన ఛానల్ని అయితే సంప్రదించండి. నా వాట్సాప్ నంబర్ 9676992250కి వీడియో తీసి పంపించండి. మన ఛానల్ని ఎక్కువగా రైతులు ఫాలో అవుతున్నారు, అలానే ఆవులంటే ఇష్టపడేవారు ఫాలో అవుతున్నారు. కాబట్టి మీ యొక్క ఆవుల్ని రైతులకి అమ్ముకోవడం కోసం నేరుగా ఎటువంటి దళారితనం, మధ్యవర్తిత్వం లేకుండా మన ఛానల్ని అయితే ఉపయోగించుకోండి. నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మీరు వీడియో పంపిస్తే నేను మీకు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని చేయడం జరుగుతుంది. అలానే గమనికండి, ఈ వీడియోలు చేయడానికి సేల్ పర్పస్ కోసం మినిమం ఛార్జ్ 200 అలా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు గంటన్నర సమయం పడుతుంది కాబట్టి. సో లేదంటే నేను ఫ్రీగా చేస్తానని చెప్పేసి రోజుకి నాకు ఒక 10 వీడియోలు వస్తూ ఉంటాయి అనమాట. అందుకోసమే మినిమం ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది రైతులు గమనించండి. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇప్పటి వరకు నేను సంత పక్కనే ఉన్నటువంటి ఎకరం పొలంలో అక్కడ 2 జతలు ఎద్దులు ఉంటాయి, అవి తీసి బయటికి రావడం జరిగింది. సో ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది సంత బయటకు వచ్చాను నేను. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్, సంత ఎంట్రన్స్. అక్కడ మీకు నేను చూపిస్తాను. సంత ఎంట్రన్స్లో పశువుల అలంకరణ వస్తువులు అమ్ముతూ ఉంటారు. సో వీళ్ళంతా రైతు సోదరులు. ఈరోజు ఫెస్టివల్ సందర్భంగా చాలా తక్కువ మంది వచ్చారనమాట. సో ఇలా పశువుల అలంకరణ వస్తువులు ఉంటాయన్నమాట ఎంట్రన్స్లో. సో ఈ బ్రదర్ నాకు బాగా తెలుసు, రాజశేఖర్ గారు వీరి పేరు. వీరి దగ్గర పశువుల అలంకరణ వస్తువులన్నీ మీకు నేను చూపిస్తాను. వీళ్ళు మీకు పార్సిల్ కూడా చేస్తారు ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో మీకు కావాలంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గతంలో నేను ఒక వీడియో చేశాను. ఈ బ్రదర్కి విజయనగరం నుంచి కృష్ణా జిల్లా వాళ్ళు కూడా ఒక 3,000 రూపాయలకి కొనుక్కున్నారంట. చాలా హ్యాపీగా ఉంది. అన్న ఎవరెవరు కొనుక్కున్నారన్న మీ దగ్గర గతంలో?
వచ్చేసి కర్నూలు, కర్నూలు, నెల్లూరు, కరీంనగర్, నిజామాబాద్. ఇటు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మన కృష్ణా జిల్లా పెనమలూరు, కృష్ణా జిల్లా పెనమలూరు వాళ్ళు కొనుక్కున్నారు 3,000 రూపాయలు. విజయనగరం దగ్గర బొబ్బిలి, ఓకే, నెల్లూరు, తుని. అంతమంది కాల్ చేశారా? కాకినాడ, రాజమండ్రి. ఇవన్నీ ఆవులు ఫారాలు ఉంటాయి కదా, ఆహా. కావాలని ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అంటే చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ బ్రదర్కి హెల్ప్ చేశాను అనమాట. ఏంటంటే ఇవి త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ చేయడానికి ఇక్కడ చెప్పమని చెప్పాను. చెయ్యండి, చాలామంది వీటికి డిమాండ్ ఉందని నేను చెప్పాను అనమాట. సో ఈ బ్రదరు కొంచెం చదువుకున్నవారు కాబట్టి వీరు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. అన్న చెప్పండి. 955 022 5096. రాజశేఖర్ గారండి వీరు, ఈ అన్నయ్య పేరు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్నీ కూడా అన్న స్పీడ్గా ధరలు చెప్పండి. ఇవి ఎంతన్నా? ఇవి 1300, 1100, 1100, 900, 1200, 600 రూపాయలు. ఇవి 400, 650, 250. ఇవన్నా ఇవి వచ్చేసి 200 జత, 180 జత. ఒకటి వచ్చేసి 180, ఒక్కొక్కటి 180. ఇది వచ్చేసి 200. ఇదైతే నడుము తాళ్ళు ఎంత అన్నవి? 350 రూపాయలు. వీటిలో ఏ ఐటమ్స్ అయినా 300 రూపాయలు అండి జత. సో ఇక్కడ మీకు వీటిని ఏమైనా చిక్కాలి కదా అన్నవి? పెద్దవి 400 రూపాయలు. తలకుచ్చుళ్ళు ఏదంతా నా జత 600. అందులో ఉన్నాయి 600, సాదా వచ్చేసి 400. ఓకే. కొరడా ఎంత ఒక్కొక్కటి? 300 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, ఈ అన్నయ్య ఈ నెంబర్ ఇచ్చాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. సో అవి దిష్టి తాళ్ళు ఏదంటారన్నా? వెంటుకల తాళ్ళు ఎంత అవి జత? ఓకే, జత 200. ఓకే అండి, మీరు కావాలంటే కొనుక్కోండి. ఇక్కడతో పాటుగా ఈ బాబాయ్ దగ్గర కూడా ఉన్నాయి అన్నమాట. సో పెద్ద పెద్ద తాడులు ఉన్నాయి. సో అన్నీ కూడా ఉన్నాయి. ఈ చిక్కాలు చూడండి, చాలా చిన్నవి దూడలకి ఇవి. సో ఈ అన్నయ్య దగ్గర లేనివి ఈ బాబాయ్ దగ్గర ఉంటాయి అన్నమాట. చాలా. బాబాయ్ ఈ జత ఎంత బాబాయ్? 250 రూపాయలు. ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే ఈ బాబాయ్కి ట్రాన్స్పోర్ట్ చేయడం తెలియదు అనమాట. సో ఈ అన్నయ్య మీకు హెల్ప్ చేస్తారు. వీరిద్దరు కొంచెం తెలుసు అనమాట. సో వీరి దగ్గర లేనివి వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు ఉపయోగించుకోండి. చాలామంది కొనుక్కున్నారని చెప్పారు. చూడండి, ఇక్కడ కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. చాలా మీకు కస్టమైజ్ చేసిస్తారు. అంటే ఏ కలర్ అయితే కావాలో, ఎలాంటి మోడల్ అయితే కావాలో మీకు అన్నీ చేసిస్తారనమాట. ఇది మీరు ఉపయోగించుకోండి. చూడండి, ఇక్కడ కనిపించినవి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయన్నీ కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఇప్పుడు మనం సంత ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. ఇది సంత ఎంట్రన్స్. సో అక్కడ మనకి గొడ్డలి కర్రలు, చీపుర్లు అమ్ముతూ ఉంటారు. జత 100 రూపాయలు కూడా ఉంటాయి అన్నమాట. కొష్టాలు ఉంటాయి కదా, మనం పశువులను కట్టేసే కొష్టాలు. సో వాటికి ఊడ్చుకోవడానికి మనకి అవి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం సంత ఎంట్రన్స్లో పోతున్నాం. ఇక్కడ కూడా తాతయ్య గారు వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. హోటల్స్ ఉంటాయి, చిన్న చిన్న హోటల్స్. సో ఇది పశువుల సంత ఎంట్రన్స్ అన్నమాట. సో ఈ బామ్మగారు తాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వాచ్మెన్ గారు ఉంటారు. వీళ్ళు వెహికల్ నోట్ చేసుకుంటూ ఉంటారు, వెహికల్ నెంబర్ నోట్ చేసుకుంటూ ఉంటారు. సో రైతులు తీసుకొచ్చిన అన్నీ కూడా మనకి వెహికల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది నా వెహికల్. సో ఇక్కడ ఉంది, మన ఛానల్ పేరు ఇక్కడ ఉంటుంది అనమాట. మంచివాడు యూట్యూబ్ ఛానల్. సో 100K సబ్స్క్రైబర్స్ అని కూడా ఉంటుంది అనమాట. సో వీళ్ళంతా రైతు సోదరులు. ఇలా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, కొంచెం మంచిగా ఉంది, స్నోగా ఉంది కాబట్టి వీడియో అంత క్లారిటీ రాకపోవచ్చు, కొంచెం చీకటిగా ఉంది. ఇటువైపు వెళ్తే అన్నీ కూడా పశువులు ఉంటాయి, గేదెలు మాత్రమే ఉంటాయి, చిన్న చిన్న దూడలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇటువైపు వెళ్తే మనకి ఎద్దులు ఉంటాయి. ఈరోజు ఫెస్టివల్ సందర్భంగా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ తాడులు కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట. ప్రతి గురువారం అందుబాటులో ఉంటాయి. సో బార లెక్క, మూర లెక్క అమ్ముతూ ఉంటారు. బార 40, 50, 60 క్వాలిటీని బేస్ చేసుకొని మనకి తాళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. ప్రతి గురువారం జరుగుతుంది, మీరు కావాలంటే కొనుక్కోండి. సో మంచి క్వాలిటీ ఉంటాయి అన్నమాట ఇక్కడ తాళ్ళు అన్నీ కూడా. సో మీకు నేను మళ్ళీ చూపిస్తున్నాను.
ఈరోజు సంత అంతా ఎంటీగా ఉంది, ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ సందర్భంగా సంత అంతా ఎంటీగా ఉంది. అక్కడ ఒక గిత్తలు ఉన్నాయి, మీకు నేను చూపిస్తాను. లారీలో కూడా మంచి గిత్తలు ఉన్నాయి అన్నమాట. అన్న మీవేనా? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, మంత్రాలయం నుంచి వచ్చారు. పాలపళ్ళ గిత్తలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. దించుతారు, దించిన తర్వాత మీకు నేను చూపిస్తాను. మంచిగా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ కూడా ఒక జత ఉన్నాయి అన్నమాట. ఇక్కడ గిత్తలు ఉన్నాయి, పాలపళ్ళ గిత్తలు అనుకుంటా ఇవి. స్వామి ఎంత స్వామి ఇవి? ధర ఎంత చెప్తున్నారు? ధర ఎంత చెప్తున్నారు? ఛానల్ అండి, యూట్యూబ్ ఛానల్. మీవేనా బాబాయ్? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? దాచేపల్లి. ఎంత చెప్తున్నారు ఇవి? 70,000. మీకు ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా? రైతులు ఇవి చూసి కొనుక్కుంటారు వీడియోలు. చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పండి. నెంబర్ తెలియదా? ఓకే. అంటే ఫ్రెండ్స్, ఈ బాబాయ్ గారి దగ్గర ఫోన్ అయితే ఉంది, మొబైల్ నెంబర్ ఐడియా లేదనమాట. సో మీకు నేను క్లియర్గా చూస్తాను. ఈ బండి కూడా తీసుకొచ్చినట్టున్నారు. సో వీరిది అడ్రస్ చెప్తాను. బండి కూడా చాలా బాగుంది, సింపుల్గా. బండితో పాటు వచ్చినట్టున్నారు బాబాయ్ గారు. బండి కూడా అలవాటు ఉందా బాబాయ్? అన్నీ ఎంత చెప్తున్నావు? 70,000. ఏ ఊరు మీది? దాచిపల్లి దగ్గర. ఎక్కడా? దాచిపల్లి. బండే కట్టుకొని వచ్చారు బాబాయ్ గారి సంతకి. ఫ్రెండ్స్, ఈ బాబాయ్ ఫోన్ నెంబర్ అయితే నేను తెలియదు యాక్చువల్గా. నేను నా ఫోన్కి రింగ్ ఇచ్చేసి ఈ నెంబర్ అయితే ఇస్తున్నాను, మీకు కావాలంటే కొనుక్కోండి. బండి అరక మంచిగా అలవాటు ఉందని చెప్పారు. దాచిపల్లి దగ్గర ఏ టెంపుల్ దగ్గర మీది? గుడి అంటే తిరుపతమ్మ గుడి దగ్గర. మీ పేరండి? గరికపాటి వెంకటేశ్వర్లు గారు. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, అక్కడ బండిలో చాలా హైట్ ఉన్నటువంటి ఎద్దులు అయితే వెళ్తాయి, మీకు నేను చూపిస్తాను. సో సంత అయితే ఈరోజు ఎంటీగా ఉంది యాక్చువల్గా, ఇదంతా ఫిల్ అయిపోవాల్సింది. ఇక్కడ వెళ్తున్నాయి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఎవరు కొనుక్కున్నారో తెలియదు, కొంచెం లేట్ అయింది నేను వచ్చేసరికి యాక్చువల్గా. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి కట్టేశారు, అటువైపు 2 ఉన్నాయి. అవునండి. ఏ ఊరి నుంచి వచ్చారండి మీరు? చెన్నైపాలెం. అమ్మారా కొనుక్కున్నారా ఇవి? కొన్నారు. ఎంత కొన్నారండి? తెలీదు. అండ్ ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ కారణంగా చాలా ఎఫెక్ట్ అయితే చూపించింది. ఇటువైపు ఎగ్జిట్ అనమాట. ఇటువైపు వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే మనకి ఎంట్రన్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ కోడిదూడలు అయితే ఉన్నాయన్నమాట. ధర ఎంత చెప్తారో మనకి ఐడియా లేదు, అడుగుదాం. సో పాలపళ్ళ దూడలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ జత ఎద్దులు అయితే వెళ్తున్నాయి. ఇవి ఎంత చెప్తున్నారో ఐడియా లేదు ధర. ఎంత చెప్తున్నారు బాబాయ్ ఇవి? 1,10,000. 2 చెంతల. నంబర్ చెప్పు బాబాయ్. చెప్పు ఫ్రెండ్స్. 1,10,000 రూపాయలంట. 1,10,000 రూపాయలు చెప్పిండు. బండి అరకు అలవాటు ఉందండి. సో మనం ముందుకు వైపుకి వెళ్తున్నాం, చూపిస్తున్నాము. చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ 3 పాలపళ్ళ దూడలు ఉన్నాయి. ఫోన్లో మాట్లాడుతున్నారు. రేట్ ఎంత బాబాయ్? ఎంత చెప్తున్నారు బాబాయ్? ఎంత చెప్తున్నారు? 1,20,000.
సో నేను ముందుకెళ్ళి చూపిస్తాను. సో ఈ బాబాయ్ 1,20,000 రూపాయలు చెప్తున్నారు. ఈ గిత్తలు చాలా బాగున్నాయి. సో బ్యాక్ సైడ్ చూపించడానికి దగ్గర ఉండకూడదు, ఎందుకంటే ఒక్కొక్కసారి పొడవడం తన్నడం చేస్తూ ఉంటాయి. సో ఫోన్ నెంబర్ ఉంటే బాబాయ్ది నంబర్ తీసుకుంటాను. బాబాయ్ ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా? చెప్పండి, చెప్పాలా ఫోన్లో? ఫ్రెండ్స్, ఈ బాబాయ్ గారి ఫోన్ నెంబర్ అయితే నేను ఇస్తాను. సో మీరు కావాలంటే కొనుక్కోండి. ఇక్కడ కోడిదూడ వెళ్తుంది. అన్న ఎంత చెప్తున్నారు అన్న ఇవి? ఆ బాబాయ్ సో ఫోన్లో మాట్లాడుతున్నారు. అన్న ఎంత చెప్తున్నారు ఇవి? ఎంత చెప్తున్నారు? 1,20,000. ఫ్రెండ్స్, ఇవి 1,20,000 రూపాయలు చెప్తున్నారు. సో కొంతమంది ఫోన్ నెంబర్స్ తెచ్చుకోరు, మనం ఫోన్ నెంబర్స్ ఇవ్వలేని పరిస్థితి. ఈ బాబాయ్ గారు ఫోన్లో మాట్లాడుతున్నారు. సో మనం తీయటానికి లేదు. వీళ్ళంతా రైతు సోదరులు అనమాట. సో సంత చూడటానికి వస్తూ ఉంటారు, పశువుల మీద ఇష్టంతో వస్తూ ఉంటారు. ఈ అన్నయ్య ఒక 3 గిత్తలు అయితే తీసుకొచ్చాడు, పాలపళ్ళ గిత్తలు. చెప్పండి అన్న, ఎంత చెప్తున్నారు ఈ 3? 1,30,000 చెప్పా. 1,35,000. ఫోన్ నెంబర్ చెప్పు బాబాయ్. 8897 1412 90. బండి అరకు అలవాటు ఉందా ఈ 2? ఫ్రెండ్స్, ఇవి కొనుక్కోండి, మీకు కావాలంటే మీకు నేను చూపిస్తాను క్లియర్గా. అండ్ ఇక్కడ ఒక చిన్న జాతలు ఉన్నాయి, ఎంత బాగున్నాయి, క్యూట్గా చిన్నవి చూడండి. బేరం జరుగుతుంది. ఎంత చెప్తున్నారన్నా? 50,000 చెప్తున్నారు. ఎంత అడుగుతున్నారు? అదే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి 50,000 చెప్తున్నారంట జత. బేరం అయితే జరుగుతుంది. ఎంత అడుగుతున్నారో తెలియదు, భయానా ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఒక జత ఉన్నాయి. బాబాయ్ జత ఎంత చెప్తున్నావు బాబాయ్ ఇవి? సో అవి జత 50,000, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయో ముందు వైపు చూపిస్తాను నేను. సో 38,000కి అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఒక 2 జతలు ఎద్దులు ఉన్నాయి, కొంచెం పెద్దవి. సో రైతులు ఉంటే మనం ఫోన్ నెంబర్స్. బాబాయ్ ఇవి ఎంత చెప్తున్నా బాబాయ్? ఇవి ఎంత చెప్తున్నారు? 53,000 చెప్తున్నారు. ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు. ఫ్రెండ్స్, ఇవి ఏ ఊరు నుంచి వచ్చారన్న మీరు? దైదా. ఎంత కొన్నారు ఇది? 60,000. ఎంత చెప్పారు? లెఫ్ట్ సైడా రైట్ సైడ్? ఎడమ చేతికి. ఓకే, మీరు అమ్మాలనుకుంటే అమ్ముతారా రైతు? మీరు చెప్పండి ఫోన్ నెంబర్. 97 03 62 81 07. మీ పేరండి? అమరావళి గారు. ఓకే ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిద్దంట. హైట్ ఎంత ఉందన్న? 58 ఇంచెస్ ఉంది. సో మీరు కావాలంటే కొనుక్కోండి, చాలా హైట్ ఉంది. మ్యాక్సిమం 58 కంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఈ వీడియో లెంత్ వస్తే పార్ట్ 2 కూడా చేస్తానండి, మీరు కొంచెం చూడండి. సో ఇక్కడ కూడా ఒక జత వస్తున్నాయి, చాలా బాగున్నాయి, వైట్గా ప్యూర్ వైట్ ఉన్నాయి. సో బేరం జరుగుతుంది ఈ జత. ఎంత చెప్తున్నారు బాబాయ్ ఇవి? అన్న ఎంత చెప్తున్నారు అన్న ఇవి? 1,00,000 రూపాయలు బేరం జరుగుతుంది. 1,10,000 రూపాయలు చెప్తే 1,00,000కి అడుగుతున్నారా ఫ్రెండ్స్? 1,10,000 రూపాయలు చెప్తే 1,00,000 రూపాయలకి అడుగుతున్నారంట. సో ముందు వైపు నేను చూపిస్తాను.
1,10,000 రూపాయలు చెప్తే ₹1,00,000 కడుగు. సో బేరం అంటే అంతే గాయ్స్. ఇక్కడ కూడా ఒక ఎద్దు ఉంది, ఇక్కడ జత వెళ్తుంది. కొంచెం ఇరుకిరుగ్గా ఉంటుందండి మనకి. ఇక్కడ బాగున్నాయి, కొంచెం సైజు ఉన్నాయి గిత్తలు. ఇక్కడ ఒక పెద్ద ఎద్దు వస్తుంది ఫ్రెండ్స్. అన్న ఎంత చెప్తున్నావు అన్న? ఎంత కొన్నారు? 55,000 కొన్నారు. అమ్మాలంటే అమ్ముతారా? చెప్పండి మీ నంబర్. 9848107280. లెఫ్టా రైట్ అన్న? ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. సైజ్ ఎంత ఉంది? 58. ఎన్ని పళ్ళు వేసింది? అన్ని పళ్ళు వేసింది అంట. లెఫ్ట్ సైడ్ అంట అండి ఇది. 58 ఇంచెస్ ఉందని చెప్తున్నారు. సో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను, మీరు కావాలంటే కొనుక్కోండి. ఓకే గైస్, ఇంకా ముందుకు వెళ్తున్నాను నేను. ఇక్కడ 2 జతలు ఉన్నాయి మంచి, కానీ రైతులు లేరు. మనము ధర తెలుసుకోవడానికి రేట్లు అడుగుతున్నా అన్న. వీళ్ళు ఎవరో లేరు రైతులు. సో ఇక్కడ కూడా ఎద్దుల జాత ఉంది. సో మన సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా రైతు సోదరులు. ఇక్కడ మేళ్ళు ఉంటాయి, కర్రలు ఉంటాయి ప్రతిరోజు. సో మీరు కొనుక్కోండి కావాలంటే. ఇక్కడ దూడ ఉంది అన్న. ఎంత చెప్తున్నావు అన్న? 90,000. 35? ఓకే 35 అంట. సారీ 90 అని చెప్పాను. 35,000. సో ఫ్రంట్ వైపు కూడా మీకు నేను చూపిస్తాను. నా ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా? ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా? చెప్పు ఏమైంది? చెప్పండి. 9133616809. 35,000 అండి. అరక అలవాటు ఉందండి. ఎన్ని పళ్ళు వేసినాయి? పాలపళ్ళు. మీదే ఊరండి? హసానాబాద్. ఫ్రెండ్స్ కావాలంటే కొనుక్కోండి. లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అన్న ఇది అలవాటు? రైట్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్తున్నాను నేను. ఇక్కడ కొంచెం ఏజ్డ్గా ఉన్నాయి ఎద్దులు. అమ్మడి పోయినాయి అన్న మనకి. ఎప్పుడు? పోయిన వారమే పోయినాయా? ఎవరు కొనుక్కున్నారు? ఎలాగా అది తెలిసి ఛానల్ నుంచి వచ్చారా? వాళ్ళే వచ్చారు ఫ్రెండ్స్. ఈ అన్నయ్య మా ఊరే, అంకారావు గారు. సో మన ఛానల్లో పెడితే హస్సానాబాద్ నుంచి వచ్చి వాళ్ళు కొనుక్కున్నారంట, తెలంగాణ వాళ్ళు. సో హ్యాపీ. చూడండి, సంతకు వచ్చినప్పుడు అమ్ముడు పోయినప్పుడు నేను మా ఊరే అని చెప్పేసి నేను వీడియో తీసా. అమ్ముడు పోయింది. చూడండి, రైతు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగా మన ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ చూపించాను మీకు నేను. ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. సో రైతులు లేరు, ఓనర్స్ ఉంటే మనం ధర కనుక్కోవడానికి మనకి ఉంటుంది. చాలా అన్న మీవేనా? సో రైతు ఉన్నారు, మీకు నేను ధర చెప్తాను. బాగున్నాయి ఇవి. అన్న మీవేనా అవి?
ఎంత చెప్తున్నారన్న? 1,30,000. బండి అరకు అలవాటు ఉందా? పాలపళ్ళ మీద ఉంది. ఏ ఊరు నుంచి వచ్చారన్న? పిడుగురాలు. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9347 చిన్నగా 9347378293. మీ పేరేంటి? ఆనంద్. పిడుగురాళ్ళు ఎక్కడన్నా మీది? జానపాడు రోడ్. హైట్ ఎంత ఉన్నాయన్న? 57 ఉన్నాయి. అన్న ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక కోడిదూడ ఉంది. సో ఇక్కడ కూడా ఒక 3 దూడలు ఉన్నాయి. చాలా బాగున్నాయి, క్యూట్. ఇక్కడ ఒక కోడిదూడ ఉంది, వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. అన్న ఎంత చెప్తున్నారన్నా? ఎంత చెప్తున్నారు? 40,000. ఏ ఊరు నుంచి వచ్చారు? చల్లగొల్ల. ఏ మండలం అన్న? చల్లగొల్ల పల్నాడు జిల్లా. మండలం నకరికల్లు మండలం. లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అన్న ఇది అలవాటు? కాడి కట్టలేదా? మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 766 10 5252 ఓకే. రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారా? ఓకే. ఇదేందన్న బొజ్జు ఉంది ఇప్పుడు దాని? ఓకే నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, అక్కడ కొమ్ములు కోసేవాళ్ళు ఉన్నారు. సంతలో కొమ్ములు కోసేవాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట. ఇవి మీవేనన్నా? ఇది పాలపళ్ళల్లో ఉంది. పాలపళ్ళ మీద ఉందన్న. లెఫ్ట్ రైట్ సైడ్ తోలింది. అరకు అలవాటు ఉందా? అలవాటు ఉంది. బండ కూడా అలవాటు ఉంది. టచ్ రై బండ కూడా. రేట్ ఎంత? రైట్ సైడ్ 75,000 రూపాయలు. ఫ్రెండ్స్ ఇది 75,000 రూపాయలు చెప్తున్నారు. రైతు ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను. ఓకే, నేను దూరంగా ఉండమంటున్నారు. ఓకే, ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 91 33 61 6809. మీ పేరండి? దర్యావళి గారు. ఏ ఊరండి? హస్సానాబాద్. ఆ జాత ఎంత చెప్తున్నారు? సరే.